గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు కుంభరాశి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ జన్మరాశిలోనే గ్రహణం ప్రారంభమైంది, గ్రహణం వస్తుంది. ఆ గ్రహణం యొక్క ప్రభావం కుంభరాశి వారి మీద ఉంటుంది. పైగా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి వారంలో ఉద్యోగపరంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే విపరీతమైనటువంటి ప్రతికూలతలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా డే వైజ్గా కనుక తీసుకుంటే 7వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. ఒక ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. కానీ ఇక్కడ కుంభరాశి వారు అధికమైన శ్రమ చేయాల్సి వస్తుంది. ఎంత చేసినా కూడా ఇంకా ఇంతేనా చేసేదనేటటువంటి భావన కలుగుతూ ఉంటుంది. 8వ తేదీ మధ్యాహ్నం 2:26 నుంచి 10వ తేదీ సాయంత్రం 4:03 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా లాభం కలుగుతుంది, మాటలలో ఆకర్షణ పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది. వాక్చాతుర్యం కారణం చేత అందరినీ ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటారు. వ్యాపారవేత్తలకు డబ్బు వసూళ్లు అనేటటువంటివి చాలా అధికంగా బాగుంటాయని చెప్పాలి. అలానే విలువైనటువంటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. గృహంలో చక్కగా ఆనందం వెల్లివిరియాలి అంటే ఇక్కడ మీరు లక్ష్మీదేవిని తెలుపు రంగు పూలతో కనుక పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 10వ తేదీ సాయంత్రం 4:03 నుంచి 12వ తేదీ సాయంత్రం 5:30 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ కుంభరాశి వారికి విపరీతమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు అత్యంత అనుకూలంగా లాభసాటిగా మారుతూ ఉంటాయి. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు కూడా అనుకూలత కలుగుతుందని చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల వలన అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అయినప్పటికీ కూడా ఉద్యోగపరంగా అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఆ దోషం తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామికి పాలు మరియు బెల్లం నైవేద్యంగా కనుక సమర్పిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 12వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అనేక రకాలైనటువంటి విషయాలలో ఈ రాశి వారికి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కుంభరాశి వారికి సంబంధించినటువంటి వార ఫలితాలు. శుభం.